అప్పుడు అన్ని నేను ఇట్లా పిండేశాడేమో, నలిపేశాడేమో అంటావు. అన్నాకి నాకు బ్రతుకు లేదన్నా, బ్రతికే ఛాన్స్ లేదన్నా, బ్రతకడానికి ఏ దారి నాకు కనిపించట్లేదు. సైతాను నేను ఎంత తొక్కేయాలనో, నేను ఎంత నలిపేయాలనో, నేను ఎంత పిండేయాలనో అంతగా నువ్వు పిండపడ్డావేమో. కానీ ఈరోజు ఆయన రాయబారికి నేను చెప్తూ ఉన్నాను, దేవుని బట్టి ఆశ తెచ్చుకో. దావీదు వలె దేవుని బట్టి ధైర్యము తెచ్చుకో. 500 నోటు దాన్ని నలిపిన, కాలు కిందేసి తొక్కిన, తీసి చెత్త డబ్బాలో పడేసిన దాని యొక్క విలువ ఏమైనా తగ్గుతుందా? 500 నోటు తీసి నలిపినంత మాత్రం దాని విలువ మారుతుందా? కింద కాల కింద వేసి దాన్ని తొక్కాం, మారుతుందా? దాన్ని తీసి చెత్త డబ్బాలో పడేసాం, దాని విలువ తగ్గదు. నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తివి. నిన్ను దేవుడు తన రక్తముతో కొన్నాడు, నీ కొరకు తన ప్రాణము పెట్టాడు. నువ్వు ఆయన సొత్తు. నువ్వు అంటానికి పిచ్చి. నీ కొరకు దేవుడు ఏమని చేస్తాడు? ఎప్పుడు అంటే నిన్ను దేవునికి పూర్తిగా అప్పగించుకొని దేవుని బట్టి ఆశ తెచ్చుకున్న. అన్న ఇంకా నేను బ్రతకలేనన్న, ఇంకా చావి నాకు కరెక్ట్ అన్న, నేను చచ్చిపోతానన్నా, నాకు వద్దని నీ జీవితం. చచ్చిపోయి నువ్వేం సాధించలేవు. బ్రతికి దేవుని కొరకు చరిత్రను